V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గాంధీ భవన్ లో అట్టహాసంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కేసులకు భయపడేది లేదు అంబేద్కర్ విగ్రహాన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టడమే అవమానమన్న విహెచ్ పోలవరం ప్రాజెక్టును ఏరియల్ సర్వే చేసిన ఏపీ సీఎం ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డ అధికారులు మానవత్వాన్ని మంటగల్పుతున్న చిన్నపిల్లల అత్యాచారాలు 10 నెలలు కూడా గడవని బాలికపై కామాంధుని అత్యాచారం ఇవాళ రేపు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఖరీఫ్లో రైతులకు శుభవార్త తెలిపిన వాతావరణ శాఖ ఇక డీటెయిల్స్ చూద్దాం కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో అట్టహాసంగా అభిమానులు నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన హనుమంతరావు కేక్ ను అభిమానుల మధ్య కట్ చేసి అందరికీ పంచారు తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ విగ్రహం కులకొట్టిన వారిని వదిలేసి తరలించిన అమాయకులపై కేసులు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు తెలంగాణ వచ్చిన వెంటనే 50 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నా అన్న కేసీఆర్ దళితుల్నే సీఎం చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు బీఆర్ అంబేద్కర్ విగ్రహం కులగొట్టిన వారిని వదిలేయటం వల్ల అంబేద్కర్ వ్యాధులు సహించలేకపోతున్నారని ఆయన అన్నారు పిసిసి అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంలో వారితో పాటు మిగతా కార్యవర్గ సభ్యులందరూ అదేవిధంగా రాష్ట్రంలో జిల్లా అధ్యక్షులు అందరి తరఫున వారి జన్మదిన సందర్భంలో శుభాకాంక్షలు చెప్తూ ఈనాడు ఈ కేక్ కోసి వారికి ఇంకా ఆయుధారోగ్యాలు ఇవ్వాలనేదే ముఖ్య ఉద్దేశం. ఆమె పార్లమెంట్లో బిల్లు పెట్టడం వల్లనే కేవలం ఆర్టికల్ 3 వల్లనే ఈ రాష్ట్ర విభజన జరిగింది, దానివల్ల తెలంగాణ వచ్చింది. కానీ దురదృష్టం ఏమిటంటే
అంబేద్కర్ స్టాచ్యూ గతంలో పెడితే దాన్ని కూలగొట్టి జవహర్ నగర్ డస్ట్బిన్లో వేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఒక అంబేద్కర్ స్టాచ్యూను తయారు చేసి 5 లక్షలు ఖర్చు పెట్టి ఆ అంబేద్కర్ను రాజశేఖర్ రెడ్డి విగ్రహం పక్కకు పెట్టాలనే స్థలం ఉన్నది, ట్రాఫిక్ ప్రాబ్లం లేదు. దానికి కలెక్టర్కు అదేవిధంగా మున్సిపల్ అథారిటీకి అందరికీ లెటర్ పెట్టడం జరిగింది. వాళ్ళు వాదన ఏమిటంటే మాకు కోర్టు ఆదేశాల ప్రకారంగా ఏ విగ్రహం కూడా పర్మిషన్ ఇవ్వద్దన్నారు కాబట్టి మీరు కావాలంటే పెట్టుకోండి, మేము మాకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వము అని వాళ్ళు చెప్పడం జరిగిన తర్వాత అంతకుముందేమో కోడ్ అన్నారు. కోడ్ అయిపోయిన తర్వాత 20 మేకు 17 మేకు 2 లెటర్లు నేను ఇవ్వడం జరిగింది. కోడ్ అయిపోయింది, ఆ తర్వాత పెట్టడం జరిగింది. అది తీసుకురావడంతో లారీలు ఉన్న డ్రైవర్ను కొట్టి లారీతో ఒక ఉగ్రవాదిని ఏ విధంగా ఎత్తుకపోయిందో ఆ విధంగా ఎత్తుకపోయి ఇది ఏ పోలీస్ స్టేషన్ ఉన్నదో తెలియదు. అసలు అంబేద్కర్ ఉన్నదా నాకు తెలిసింది పోలీస్ స్టేషన్లో లారీ ఆడనే ఉన్నది, డ్రైవర్ని ఆడనే పట్టుకున్నారు, విగ్రహం ఎక్కడ ఉన్నదో తెలియదు. అంటే నా ఉద్దేశంలో పోలీస్ స్టేషన్లో పెట్టిందని తెలిసింది. అక్కడకు తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్రలో తీరానికి దగ్గరగా 4.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని వెల్లడించిన అధికారులు దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ రాత్రి వేళల్లో మాత్రం సాధారణ స్థాయిలో పోలిస్తే 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 2 వారాలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అన్నారు. ఏపీటీఎస్ లోకి ఇంకా నైరుతి రుతుపవనాలు ప్రవేశించలేదని, మరో 3 రోజుల్లో రుతుపవనాలు రావచ్చని అంచనా వేశారు. తొలుత ఏపీకి, ఆపై తెలంగాణలోకి రుతుపవనాలు వస్తాయని, అందుకు 5-6 రోజులు పట్టవచ్చని వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ నేత ఇంట్లో పెళ్లి వేడుకకు హాజరైన జగన్ ఎట్నుంచి పోలవరం వెళ్లారు. అయితే ప్రాజెక్టుకు పనులకు జరుగుతున్న తీరు పట్ల ముందే ఓ అవగాహనతో ఉన్న జగన్ పోలవరం డ్యాం అధికారులను సూటిగా ప్రశ్నించారు. కాఫర్ డ్యాం కారణంగా నీరు స్పిల్వే పైకి చేరుకుంటే ఏం చేస్తారు? నిర్మాణంలో ఉన్న కట్టడాలకు వరద నీరు ఆటంకం కలిగిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వరద వచ్చే నాటికి కాఫర్ డ్యాం పనులు ఎందుకు పూర్తి కాలేదు? ఎక్కువ వరద వస్తే పరిస్థితి ఏంటి? అంటూ వరుసబెట్టి ప్రశ్నలు సంధించారు. దాంతో అధికారులు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. దాంతో జగన్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతకుముందు జగన్ పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేశారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టులో పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు.
మానవత్వాన్ని మంటగలుపుతూ చిన్నపిల్లలపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మొన్న ఆసిఫా, నిన్న గీత, నేడు శ్రీత నిండు 10 నెలలు కూడా గడవని బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నారు కామాంధులు. దేశమంతటా నిరసనలు జరుగుతున్న కేసుల్లో దోషులకు మరణశిక్షలు పడుతున్న చిన్నపిల్లలపై అత్యాచారాలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. చిన్నపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్న సంఘటనలు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ మండలం ట్రైలర్ స్ట్రీట్ పాలజెండాలో దారుణం. 9 నెలల పసికందుపై అత్యాచారం చేసి హత్య చేశాడు 28 సంవత్సరాల కోలేపాక ప్రవీణ్ అనే వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే ఒక్కోజీ జగన్, రచన దంపతులకు 3 సంవత్సరాల తరువాత పాప శ్రీత జన్మించింది. పాపకు ఇప్పుడు 9 నెలలు. తల్లిదండ్రులు 2వ అంతస్తులో ధాబాపై నిద్రిస్తున్న క్రమంలో ప్రవీణ్ పాపను ఎత్తుకెళ్లి అత్యాచార యత్నం చేసి హత్య చేశాడు. చుట్టుపక్కల ఆచూకీ కోసం చూడగా ప్రవీణ్ చేస్తున్న అఘాయిత్యం కంటపడింది. అప్పటికే చిన్నారి అస్వస్థతకు లోనైంది. చికిత్స నిమిత్తం హన్మకొండలోని మ్యాక్స్ కేర్ హాస్పిటల్కు తరలిస్తుండగా చిన్నారి మృతి చెందింది. పాప మృతదేహాన్ని వరంగల్ ఏజీఎం ఆసుపత్రి మార్చరీకి తరలించారు. ఏజీఎం మార్చరీ వద్ద పాప తల్లిదండ్రులు కన్నీటి పర్యాయంతో విలపిస్తున్నారు. నిందితుడు ప్రవీణ్ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నా ఆగడం లేదంటూ ఆగ్రహంతో ప్రతి చోట ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఏఐఎంఎస్ఎస్, ఏఐడిఎస్ఓ, ఏఐడివైఓ ఆధ్వర్యంలో చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ఉరితీయాలంటూ ఎల్బీ స్టేడియం, నిజాం కాలేజ్ ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. తల్లిగారు అనుకుండా పెద్దత గారికి బాగాలేకపోతే అనుకుని చూద్దామని వచ్చాను. చూసి మందరించుకోవాలని చెప్పేసి అంటే ఇంకొక మెసేజ్ ఉంటే ఇక్కడే ఉంటాం 2 రోజులు, ఎట్లా సమ్మర్ హాలిడేసే కదా, అంత వాతావరణం చల్లబడ్డది, 2 రోజులు ఉండొచ్చు అంటే సరే అని చెప్పేసి నేను మార్నింగ్ హైదరాబాద్ వెళ్ళాను. నేను కాలేజ్ లేట్ అవుతుందని అక్కడ వెళ్ళి నేను నైట్ 1:00 ఈరోజు నైట్ 1:00 ఫోన్ వచ్చింది. పాప కనబడట్లేదు అని చెప్పేసి. ఏమైంది అంటే ఎవరో ఎత్తుకుపోయింది, కనబడట్లేదు, ఇంట్లో దొంగబట్టట్టుంది, ఫోన్ కూడా పోయింది ఒకటి అని చెప్పేసి చెప్పినారు. సరే మా మిస్సెస్ ఫోన్ చేసి చెప్పింది. నేను హైదరాబాద్ నుంచి బయలుదేరేసరికి నా పాప నేను వచ్చి కరెక్ట్ డైరెక్ట్ నన్ను మార్చురీ గారికి తీసుకొచ్చినప్పటికీ చనిపోయిందని చెప్పేశారు. అప్పటికి మీకు అంతకుముందు జరిగిన స్టోరీ ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే పాప వెతుకుపోయినాడో వాడిని దొరికించుకొని మా బామ్మది ఆల్రెడీ బామ్మ దోస్తులందరూ వాడిని గాలించి పట్టుకొని వాడిని అక్కడ 2 దెబ్బలు వేసి స్టేషన్ వాళ్ళకి అప్ప చెప్పి పాప మ్యాక్స్ కేర్లో చేంజ్ చేసినాను. మ్యాక్స్ కేర్లో బాగా ట్రై చేసినాడు ఆ డాక్టర్స్, కానీ ఎప్పటికే పాప చనిపోయిందని చెప్పేసి ఎంజిఎంస్ అని చెప్పారంట. ఎంజిఎంతో వచ్చేసరికి పాప లేదు, చనిపోయిందని. నిందితుడి పేరు అంత ఐడియా లేదు నాకు. నిందితుడి పేరు తెలియదు మనకు. వాడు ఎవరో సైకోన్ అంటారు. డిపార్ట్మెంట్కి ఆల్రెడీ తెలుసు అంటారు. డిపార్ట్మెంట్లో 2 కేసులు ఉన్నాయి అని చెప్పేసి డిపార్ట్మెంట్ వల్ల చెప్పారు. అయితే పాప కనబడట్లేదు అని చెప్పేసి మా మిస్సెస్ అంతా, మా అత్తగారు అంతా వెళ్ళి స్టేషన్లో కంప్లీట్ చేయకపోతే చెప్పారు. తనకు ఎంతగా ఇక్కడ అబ్బాయి తిరుగుతున్న సైకో తిరుగుతుండే, వాని మీద ఆట 2 కేసులు ఉన్నాయి, వాడి కావచ్చు ఒకసారి చూద్దాం అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు మా మామూలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మొత్తం గాలించారు. గాలిస్తే ఒక చెట్టు కాడ దొరికినట్ట ఆడ డబ్బులు కొట్టేసి తీసుకొని పోలీస్ స్టేషన్ కట్టేయాలంట. అలాంటి వానికి మాకు ఏం చేయాలంటే వాడికి పబ్లిక్నే నా బిడ్డ అయితే ఏడైతే ప్రాణాలు పడిపోయిందో నాకు అన్నే అని వృద్ధి చేయాలని ఉంది. ఈ తర్వాత మేము నా పాపను నాకు అప్పయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయాలని తెలుసుకున్నాను. నాకు న్యాయం జరిగినంత వరకు పోలీస్ స్టేషన్ నుంచి నీ పక్క జరిగింది. ఏది సార్ నేను చెప్పదలుచుకున్నది అది పోలీసులు ఏ విధంగా నాకు రిపోర్ట్ ఇస్తారని చూస్తారు. నమస్తే, విధుడు స్వాగతం. లక్షణ సమాజం. మరి నిన్న వరంగల్లో జరిగిన చిన్నారిపై అత్యాచారానికి ప్రవీణ్ కుమార్ను కఠినంగా శిక్షించాలని ఏఐఎంఎస్ఎస్, ఏఐడిఎస్ఓ, ఏఐడివైఓ సంఘాల వాళ్ళు మరి ఇక్కడ బటాయించి వారికి న్యాయం చేకూర్చాలని, మద్యాన్ని ఖచ్చితంగా నిషేధించాలని, పోర్నోగ్రఫీని కూడా తీసేయాలని ఇక్కడ ఉన్నటువంటి మరి సంఘాల ప్రతినిధి గారు మనతో మాట్లాడుతారు. చెప్పండి మేడం, ముఖ్య డిమాండ్ ఏంది? యాక్చువల్గా ఇంతవరకు జరిగిన సంఘటనలు మనం పరిశీలించినట్లయితే యువతుల మీదనో ఇలాంటి వాళ్ళ మీద అత్యాచారాలు జరగడము,
ఇవన్నీ సహజంగా మనం చూస్తూ ఉన్నటువంటి విషయాలు. దీనికి సంబంధించి ఈ పోర్నోగ్రఫీ అనేది కానీ ఇవన్నీ కూడా దోహదపడుతున్నాయి, మద్యము మారక ద్రవ్యాలు దోహదపడుతున్నాయి, వాటిని నిషేధించాలి అని తీవ్రంగా ఈ 3 సంఘాలు కూడా నేషనల్ వైడ్గా కూడా ఉద్యమాన్ని నిర్మిస్తూ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి. కానీ మొత్తం సభ్య సమాజం తలదించుకునే రకంగా, దిగ్భ్రమకు గురి చేసే రకంగా అభం శుభం తెలియని అమాయకమైనటువంటి 9 నెలల పసిపాప మీద ఇంత ఘోరమైన అత్యాచారం జరగడం అనేది చాలా బాధాకరమైన దురదృష్టకరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాము. అయితే చాలాసార్లు వాదనలు ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే, అత్యాచార సంఘటనలు జరిగితే వెంటనే రకరకాల అధికారుల నుంచి కానీ మినిస్టర్ల నుంచి కానీ మనం దేశవ్యాప్తంగా వింటున్నాము. వాళ్ళ యొక్క ఎక్స్పోజర్ కారణంగా, వాళ్ళ యొక్క ప్రవర్తన సరిగ్గా లేకపోవడం కారణంగా ఇలాంటివి జరుగుతున్నాయి. అవన్నీ కూడా సక్రమంగా ఉంటే ఇవి జరగవు, అదొకటే పరిష్కారం అన్నట్టుగా ఈవెన్ పోలీస్ అధికారుల నుంచి మినిస్టర్ల నుంచి మనం వింటూ వస్తున్నాం. మరి నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను, 9 నెలల పసిపాప ఏ రకమైనటువంటి ప్రవర్తనతో కలిగి ఉండాలి, మరి వాళ్ళు చెప్పాల్సినటువంటి విషయం ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క ప్రవర్తన డ్రస్ నియమావళిలో కారణం కానే కాదు. ఈరోజు ఉన్నటువంటి మద్యము మారక ద్రవ్యాలు ఏరులే ప్రవహిస్తూ మనిషిని మనిషిగా కాకుండా ఒక క్రూర జంతువుగా ఇక్కడ మన ఫారెస్ట్కి వెళ్తే ఎట్లాగైతే క్రూర జంతువులు ఉంటాయో అవన్నా నయం, ఎందుకంటే దానికి ఆలోచన శక్తి లేదు. కానీ సభ్య సమాజంలో తిరుగుతూ ఉన్నటువంటి ఆలోచన రహిత క్రూర జంతువులు ఎన్నో ఉన్నాయి. అలాంటి క్రూర జంతువులు తయారు చేసినటువంటి ఈ యొక్క పాలసీస్ ఈ ప్రభుత్వాలు సిగ్గుతో తలదించుకోవాలి ఈరోజు అని మేము అనుకుంటున్నాము. ఈ యొక్క సంఘటనకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాడిని వెంటనే ఉరి తీయాలని, ఎటువంటి ఆలస్యం లేకుండా ఉరి తీయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ప్రాసిక్యూషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కళ్ళకు కనిపించినట్టు అన్నీ కనిపిస్తున్నాయి. ఒక్క రోజు కూడా ఆలస్యం చేయాల్సినటువంటి అవసరం లేదు. వెంటనే ఉరి తీసి ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయంటే వాళ్ళు వెనకడుగు వేసే రకంగా ప్రభుత్వం ముందుకు రావాలి. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే అని మేము ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘము, డెమోక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్, డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఉద్యమం అనేది ఇంతటితో ఆగదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో వ్యాపింపజేసి ఈ మద్యానికి మాదక ద్రవ్యానికి ఇంటర్నెట్ ఫోటోగ్రఫీకి వ్యతిరేకంగా పోరాడతామని చెప్తూ ఇంకొక సలహా ఈ ప్రభుత్వానికి ఇవ్వాలనుకుంటున్నాను. సెక్రటేరియట్ మార్చ్ కట్టడము, లేకపోతే అసెంబ్లీని మార్చి ఇంకో చోట కట్టడము, టెండర్లు వేయడము, డబ్బులు తందుకోవడము అన్న ఆలోచనలు పక్కన పెట్టి ఫస్ట్ మహిళలకు రక్షణ కల్పించేందుకు. దేశంలో వివిధ సంఘటనలలో వైద్యులపై జరిగిన దాడులకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా ఐఎంఏ దేశంలో అన్ని హాస్పిటళ్లు బంద్కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా హైదరాబాద్ గాంధీ భవన్ ఆసుపత్రిలో డాక్టర్లు అందరూ కలిసి బంద్ నిర్వహించారు. మా డిమాండ్లు అంగీకరించేంత వరకు దీక్ష కొనసాగుతుందని డాక్టర్లు అన్నారు. నమస్తే, విధులు స్వాగతం. లక్ష్మణ సమాజం గాంధీ హాస్పిటల్లో ఈరోజు జూనియర్ డాక్టర్లు మరి దీక్ష చేస్తున్నారు. ఇక్కడ ధర్నా రూపంలో మరి వాళ్ళు హేజ్ హైక్ వద్దు, మరి రిక్వైర్మెంట్ తీసుకోవాలనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మరి ముఖ్యులతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, చెప్పండి అసలు ముఖ్య కారణం. యాక్చువల్గా ఏంది అని అంటే ఇది లాస్ట్ ఇయర్ నుంచి ప్రపోజల్ ఉందండి గవర్నమెంట్లో. ఫస్ట్ 67 ఇయర్స్ చేద్దాం అనుకుంది ఏజ్ హైక్, తర్వాత 65 అనుకుంది. వాట్ ఎవర్ రీజన్స్, గవర్నమెంట్ చెప్పే రీజన్ ఒకటే, కొత్తగా ఇన్స్టిట్యూట్స్, కొత్తగా మెడికల్ కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి, వీళ్ళకి మెడికల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్గా ఉండాలి అని అంటే సీనియర్స్ అవసరం ఉంది అని అనుకుంటున్నారు. కానీ లాస్ట్ ఇయర్ ఎందుకు క్యాన్సిల్ చేశారో తెలియదు, ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ప్రాబ్లం అంతా ఒకటే అండి, న్యూ జనరేషన్ స్టఫ్ ఉన్న జనరేషన్ ఉన్నారు, వెల్ అకాడమిక్ ఇంట్రెస్టెడ్ జనరేషన్ ఉంది. 10 ఇయర్స్ నుంచి ఒక రిక్రూట్మెంట్ కూడా లేదు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి నిజంగా జనాలకు మంచి చేయాలని ఉంటే, ప్రభుత్వానికి నిజంగా
న్యూ జనరేషన్ డాక్టర్స్కి మంచి అకాడమిక్ ఇన్పుట్ ఇద్దాం అనుకుంటే ఎప్పటి నుంచో చేయాల్సి ఉండే. 10 years నుంచి దీన్ని మొత్తం దివాలా తీసి దీన్ని అంతా వదిలేసి ఈరోజు ఏదో అంటే పర్సనల్ ఎజెండానా లేకపోతే వాళ్ళు పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బెనిఫిట్స్ కోసమా అనేది ఇది చేస్తున్నారు. సో మా ఎజెండా ఒకటే, మీరు దాన్ని ఏమన్నా చేయండి, 65, 75, 85 వాట్ ఎవర్ ఇట్ పెంచుకుంటారా లేదా, కానీ దానికి ముందు మా కండిషన్స్ ఉన్నాయి. మా క్లాజెస్ ఫుల్ఫిల్ అయిన తర్వాత దాన్ని చేసుకోండి. మా క్లాజ్ ఒకటే, పర్మనెంట్ డాక్టర్స్ రిక్రూట్మెంట్ అనేది క్యాలెండర్ ఇయర్ బేసిస్లో జరగాలి. ఎవ్రీ ఇయర్ డాక్టర్స్ రిక్రూట్మెంట్ అనేది జరగాలి. దానివల్ల ఏంటి అని అంటే ఒక ప్రొడక్టివ్ పీపుల్ అనేది ఈ ఫ్రెటర్నిటీలోకి ఎంటర్ అవుతారు. దానివల్ల ఆటోమేటిక్గా ఇప్పటికీ 1200 వేకెన్సీస్ ఉన్నాయి. గాంధీ హాస్పిటల్లో 3 డాక్టర్లు చూడాల్సిన పేషెంట్స్ను ఒక్క డాక్టరు, కొన్ని డిపార్ట్మెంట్లో అసలు ప్రొఫెసర్ అసోసియేట్ లేకుండా సింగిల్ అసిస్టెంట్తో రెసిడెంట్స్ రన్ చేస్తున్నారు. సో ఈ దుస్థితి అంతా పోవాలి, నిజంగా పబ్లిక్కి బెనిఫిట్ కావాలి, మెడికల్ ఎడ్యుకేషన్కి బెనిఫిట్ కావాలి అని అంటే వెంటనే రిక్రూట్మెంట్ చేయాలి. అండ్ డాక్టర్స్ అనేది ఇది ఇట్స్ ఏ ప్రివిలేజ్డ్ ప్రొఫెషన్, దేవుడి తర్వాత నెక్స్ట్ దేవుడు అని మనం బయట ఏదో పబ్లిక్ ముందు నామకే వస్తే చెప్పడం కాదు. ఇది నిజంగా పబ్లిక్ హెల్త్ పైన నిజంగా గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెంటనే రిక్రూట్మెంట్ చేయడంతో పాటు సిఏఎస్ ఇంప్లిమెంటేషన్ చేశామని అన్నారు. కాంట్రాక్ట్ బేసిస్ని వెంటనే రద్దు చేయాలి. దీనిలో అంటే ఇంత నోబుల్ ప్రొఫెషన్ అన్నారు, నిజంగా పబ్లిక్ పైన నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదో నువ్వు కొనుక్కున్నట్టు కొనుక్కున్నట్టు ఈ కాంట్రాక్ట్ బేసిస్ ఏంది, కాంట్రాక్ట్ బేసిస్ రద్దు చేసి పర్మనెంట్ బేసిస్తో ఫుల్ఫిల్ చేయండి. సో దట్ పర్మనెంట్ బేసిస్తో ఒకసారి డాక్టర్ని రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా గవర్నమెంట్కి లయబుల్గా ఉంటారు, సొసైటీకి లయబుల్గా ఉంటారు. వాళ్ళు ఏదో నువ్వు చీప్ మార్కెట్లో కొన్న వస్తువుల్లాగా కాకుండా వాళ్ళు ఒక నోబుల్గా వాళ్ళు బతికితే ఆటోమేటిక్గా నీకు నోబుల్ ప్రొఫెషన్కి వాళ్ళకి న్యాయం చేస్తారు. సో దట్ పేషెంట్స్కి న్యాయం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఫ్యూచర్ జనరేషన్ మెడికల్ హెల్త్కి న్యాయం జరుగుతుంది. ఇది మా డిమాండ్. నిన్న మీరు సూపరింటెండెంట్ కూడా శ్రవణ్ గారు కూడా నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వారి స్పందన ఎలా ఉంది? సార్ సైడ్ నుంచి మాకు ఎట్లాంటి అబ్జెక్షన్ ఏం లేదు, ఏ అడ్మినిస్ట్రేషన్ నుంచి డైరెక్ట్ అబ్జెక్షన్ ఏం లేదు. వాళ్ళు వేరే ఇష్యూస్లో అంటే కొంతమంది లాబింగ్ చేస్తున్నారు, బట్ మెజారిటీ ఆఫ్ అవర్ ఫ్రెటర్నిటీ అగైన్స్ట్ దీస్. అంటే ఫస్ట్ మాకు రిక్రూట్మెంట్స్ కావాలి, కాంట్రాక్ట్ బేసిస్ క్యాన్సిల్ చేయాలి. ఆ తర్వాత మీరు ఏజ్ హైక్ పైన కమిటీ చేసుకుంటారా ఎట్లాగో అంటే ఇన్ని రోజులు లేని మీరు వన్ డే సడన్గా 1 weekలో ఎజెండా తీసుకురావడం కన్నా కమిటీ చేయండి. దీనిపైన కూడా ప్రాపర్ కమిటీ చేసి ఇఫ్ రియల్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్ దెన్ ఇంప్లిమెంట్. ఆ లోపల మాకు కాంట్రాక్ట్ బేసిస్ అనేది క్యాన్సిల్ అవ్వాలి, నోటిఫికేషన్ పర్మనెంట్ రిక్రూట్మెంట్ అనేది అవ్వాలి. దీని తర్వాత గవర్నమెంట్ ఏం చేసినా మేము స్వాగతిస్తాం. అండ్ ఆ ఏజ్ హైక్ గురించి కమిటీ వేయండి. ఆ కమిటీతో మీరు 3 months 5 months ఎంతో టైం సెట్ చేసుకోండి. ఆ టైంలో చర్చల కోసం దానిలో ఆ కమిటీలో కూడా చూడాలని ఇంక్లూడ్ చేయండి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరెవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకోవడం అనేది గవర్నమెంట్కు బెటర్ అండ్ పబ్లిక్ హెల్త్ సెక్టర్కి కూడా బెటర్ అని మా ఒపీనియన్. విషయం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారా, డైరెక్ట్ మీరు దీక్షకి దిగారు? తీసుకెళ్ళామండి. ఆల్రెడీ 3 times మేము హెల్త్ మినిస్టర్ గారిని కూడా కలిసాము. వాళ్ళు దీనివల్ల ఆలోచిస్తామని ఫస్ట్ జీవోని పోస్ట్ పోన్ చేశారు ఇప్పటికీ. సో అసోసియేషన్స్ అందరి ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఉంటాయని చెప్పారు. అయితే మరి ఓన్లీ ఇప్పుడు గాంధీ హాస్పిటల్లేనా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఎంఎన్జే అండ్ ఆల్ కాకతీయ, నిజామాబాద్ అన్ని మెడికల్ కాలేజెస్లో చేస్తున్నామండి. మొత్తం ఎన్ని సంఘాలు ఉన్నాయి మీ డాక్టర్స్లో? అందరు కోఆపరేషన్ ఎలా ఉంది? అసోసియేషన్లు అనేవి దీనిలో సంఘాలు ఏం లేదండి. ఒకటి గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్, 2 జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ గవర్నమెంట్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, టీజూడా జాక్. అయితే ఇప్పుడు దీక్ష మరి ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? మీ యొక్క అనుకున్న సాధించే వరకా లేకపోతే మధ్యలో అయినా విరమించే? డెఫినెట్గా మేము పబ్లిక్ హెల్త్ సెక్టార్ని నాశనం చేయము. విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి పొట్రం స్పీకర్గా ఎన్నికై అరుదైన గౌరవం దక్కించుకొని బొబ్బిలి ఎమ్మెల్యేగా శంబరి వెంకట్ చిన్న అప్పలనాయుడు బొబ్బిలి చేరుకుని సందర్భంగా బొబ్బిలిలో వైఎస్ఆర్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. శంబంగి శాసనసభ సమావేశాలు ముగించుకొని రహదారి మార్గం గుండా బొబ్బిలి చేరుకుంటున్న శంబంగికి తొలుత రామభద్రాపురం మండలం అరటి తోట వద్ద ఘన స్వాగతం పలికి పూలమాలలతో సత్కరించారు. అనంతరం చైతన్య రథంపై వస్తున్న ఆయనకు రామభద్రాపురం పురవీధిలో ఊరేగింపుగా వచ్చిన ఆయనకు
సభ్యులు శాసనసభ్య సమావేశాలు ముగిసిన తర్వాత మొట్టమొదటిసారిగా మనం బొమ్మలు విచ్చేస్తున్నాం. మొదటిసారిగా మీరు ఆహ్వాన కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు మన ప్రీతమ నాయకులు, మన రైతు బాంధవులు, మన రైతు గడ్డ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గాంధీ భవన్ లో అట్టహాసంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. కేసులకు భయపడేది లేదు. అంబేద్కర్ విగ్రహాన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టడమే అవమానమన్న విహెచ్. పోలవరం ప్రాజెక్టును ఏరియల్ సర్వే చేసిన ఏపీ సీఎం ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డ అధికారులు. మానవత్వాన్ని మంటగల్పుతున్న చిన్నపిల్లల అత్యాచారాలు. 10 నెలలు కూడా గడవని బాలికపై కామాంధుని అత్యాచారం. ఇవాళ రేపు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు. ఖరీఫ్ లో రైతులకు శుభవార్త తెలిపిన వాతావరణ శాఖ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.